వెల్కమ్ టు ఐఏసీఈ. ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందర ఒక చిన్న అనౌన్స్మెంట్. సో మీకు రోజు ఎట్లా అయితే డైలీ కరెంట్ అఫైర్స్ జరుగుతున్నాయో అలాగే ఇంగ్లీష్ వొకాబులరీ క్లాసెస్ కూడా జరగబోతున్నాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంగ్లీష్ వొకాబులరీ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్, దాన్ని ఎలా అప్రోచ్ కావాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే రోజు ఈ క్లాసెస్ మీకు ఎప్పుడు ఉంటాయి, ఏ విధంగా అప్రోచ్ కాబోతున్నారు, ఇవన్నీ కూడా రేపు 10 o'clockకి జరిగే లైవ్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ లైవ్ సెక్షన్లో అనౌన్స్ చేయబడుతున్నాయి. సో ఒకసారి దాన్ని చూడండి, మీకు బాగా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఎస్ఎస్సి కానీ బ్యాంకింగ్ కానీ సో ఇలాంటి డిఫరెంట్ ఎగ్జామ్స్లో మనకి ఇంగ్లీష్ వొకాబులరీ అనేది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి సో ఒకసారి మీరు ఆ సెక్షన్స్ని చూడడం ద్వారా, ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎక్కువగా మీరు మార్క్స్ గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి నాగా హెడ్ గేట్స్ అనేది మనకి న్యూస్లో ఉంది. సో జనరల్గా నాగా హెడ్ గేట్స్ అనేది దేనికి సంబంధించింది అంటే హ్యాండ్ క్రాఫ్ట్, చేతి వృత్తులు అంటాం కదా, చేతి కళలు, చేనేత కళలు అని. సో దానికి సంబంధించింది. ప్రతి స్టేట్లో కూడా ఇండియాలో మనకి కొన్ని ఇంపార్టెంట్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉంటాయి. అలాగే నాగాలాండ్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ హ్యాండ్ క్రాఫ్ట్గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే నాగా హెడ్ గేర్ని చెప్పొచ్చు. అంటే వాళ్ళ యొక్క పండగల్లో కానీ లేకపోతే ఫోక్ డాన్సెస్ అంటే జానపద నృత్యాలు చేసినప్పుడు కానీ ఒక క్యాప్ లాంటి దాన్ని ధరించడం జరుగుతుంది. ఆ క్యాప్ని మనం నాగా హెడ్ గేర్స్ అని చెప్పి పిలుస్తున్నాం. సో దీన్ని ఎలా తయారు చేస్తారు అంటే 12 డిఫరెంట్ యానిమల్స్ నుంచి కలెక్ట్ చేసిన మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఆ మెటీరియల్స్ దీన్ని తయారు చేయడం జరుగుతుంది. అది ఎలుగుబంటి కావచ్చు, పులి కావచ్చు, హార్నోబిల్ పక్షి కావచ్చు, వీటన్నిటి నుంచి తీసుకొచ్చిన మెటీరియల్తో సో ఇలాంటి టోపీస్ని తయారు చేయడం జరుగుతుంది. సో రాను రాను ఈ యానిమల్స్ హంటింగ్ అనేది నేరం కాబట్టి ఇలాంటి కళల్ని అభ్యసించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ యానిమల్స్ యొక్క మెటీరియల్ ప్లేస్లో సింథటిక్ మెటీరియల్ని పెట్టి ఇలాంటి వాటిని తయారు చేస్తున్నారు. ఇది తయారు చేసే వాళ్ళు కూడా నాగాలాండ్లో చాలా తక్కువ. దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్గా ఎవరిని చెప్తాము అంటే బుకాయో కిమాంగోన్. బుకాయో కియోమంగ్విన్. సో ఈయన ఎవరైతే ఉన్నారో రీసెంట్గా ఈయన న్యూస్లో ఉన్నారు. ఈయనకి 63 years. సో నాగాలాండ్లో ఈ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో హెడ్ గేర్స్ అంటున్నామో సో దాన్ని తయారు చేసే వాళ్ళు చాలా కొద్ది మంది పర్సన్స్లో ఈయన వన్ ఆఫ్ ద పర్సన్ అని చెప్పొచ్చు. సో ఈయన చేసిన ఆర్ట్కి గాను ఈయన చేసిన కృషికి గాను 1986లో ప్రెసిడెంట్ అవార్డ్ అండ్ నేషనల్ అవార్డ్ అనేది రావడం జరిగింది. ప్రెసిడెంట్ అండ్ నేషనల్ అవార్డ్ ఫర్ ద ఎక్సలెన్స్ ఇన్ 1986. సో ఆ అవార్డుని ఈయన గెలుచుకున్నారు. ఈయన న్యూస్లో ఉండడం వల్ల ఈ హెడ్ గేర్స్ అనేది న్యూస్లోకి రావడం జరిగింది. అలాగే ఆల్రెడీ ఏం చెప్పుకున్నామంటే వీళ్ళు ముఖ్యంగా ఫెస్టివల్స్ లాంటి సమయంలో దీన్ని ధరిస్తారు అని చెప్పాం. సో నాగాలాండ్లో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఏంటంటే ఒకటి హార్నోబిల్ ఫెస్టివల్ అంటాం. వన్ ఈజ్ అ హార్నబిల్ ఫెస్టివల్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనం హిగా పండుగ అంటాం. సో హిగా ఫెస్టివల్. సో ఇలాంటి ఫెస్టివల్స్లో మనకి నాగాలాండ్లో ఇంపార్టెంట్గా ఈ హెడ్ గేర్ లాంటి దాన్ని ధరిస్తారు. సో యాక్చువల్గా నాగా ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఒకటి నాగాస్, ఒకటి రెండోది అంగామి అంటాం, మూడోది వచ్చేసి రేంగ్మా అంటాం. ఇలాంటి ట్రైబ్స్ అందరూ మనకి నాగాలాండ్లో కనిపిస్తారు. ఒకటి అంగామి, రేంగ్మా, నాగాస్. సో వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్గా మెటల్ వర్క్ కానీ వుడ్ వర్క్ కానీ ఇలాంటి వాటితో జనరల్గా మన ఆంధ్రప్రదేశ్ లాంటి వాటిల్లో ఏమంటాము కలంకారీ బొమ్మలు కానీ లేకపోతే బుట్ట బొమ్మలు కానీ ఇవన్నీ మనం ఎలా ఆర్ట్ క్రాఫ్ట్స్ అనేవి చేస్తామో సో నాగాలాండ్లో ఇలాంటి చేనేత కళలకి ప్రసిద్ధి, చేతి కళలకి ప్రసిద్ధి ఎవరు అంటే సో దీస్ పీపుల్ వీళ్ళందరూ కూడా ఫేమస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా వీళ్ళు మెటీరియల్ని యానిమల్స్ మీద నుంచి సేకరించడం ఎక్కువగా స్టార్ట్ చేస్తారు. మీరు జనరల్గా ఇక్కడ చైన్స్ కావచ్చు, వాళ్ళు మెల్ల వేసుకున్న ఏదైనా జ్యువెలరీ కావచ్చు, మీరు చూస్తే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ యానిమల్స్ నుంచి సేకరించిన మెటీరియల్సే. సో దీంట్లో ఇంపార్టెంట్గా చెప్పాలంటే వాళ్ళు వేసుకునే బ్యాంగిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి ఎలిఫెంట్ టస్క్ ఏదైతే ఉంటుందో సో ఏనుగు దంతాలు అంటాం కదా, దాని నుంచి తయారు చేయడం, టైగర్ పా అంటాం, పులి పంజా ఏదైతే ఉంటుందో ఆ గోర్ల నుంచి తయారు చేయడం, హార్నోబిల్ నుంచి తయారు చేయడం, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి వాటిని తయారు చేయడంలో ఈ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఫేమస్ అని చెప్పొచ్చు. అయితే నాగాలాండ్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి నాగాలాండ్కి సంబంధించి ఏం గుర్తుపెట్టుకోవాలి? ఒకటి దాని యొక్క మెయిన్ ఫెస్టివల్ హార్నోబిల్గా గుర్తుపెట్టుకోండి. రెండోది అలాంటి టైంలో హెడ్ గేర్స్ అనే దాన్ని ధరిస్తారు. అండ్ మూడోది ఇంపార్టెంట్గా ఏంటంటే మనకి నాగాలాండ్కి ప్రస్తుతం గవర్నర్గా వర్క్ చేస్తున్న పర్సన్ ఎవరు అంటే ఆర్ఎన్ రవి. సో ఆర్ఎన్ రవి అనే పర్సన్ మనకి నాగాలాండ్కి ప్రస్తుతం గవర్నర్గా పనిచేస్తున్నారు. దాంతోపాటు నాగాలాండ్ యొక్క క్యాపిటల్ ఏది అంటే దట్ ఈస్ నథింగ్
కోహిమా. సో దాంతోపాటు నాగాలాండ్ అనే ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఏ కంట్రీతో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది అనే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఏ కంట్రీతో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది అంటే మయన్మార్. సో మయన్మార్ ప్రాంతంతో బోర్డర్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ నాగాలాండ్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ నాగా హెడ్ గేర్స్ విచ్ ఆర్ ఈజ్ ఇన్ న్యూస్. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పిఎం స్వానిధి స్కీమ్. స్వానిధి స్కీమ్. సో రీసెంట్గా మనకి స్వానిధి స్కీమ్కి సంబంధించి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో ఆ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కొంతమందికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అసలు ఈ స్వానిధి స్కీమ్ అంటే ఏంటి, మనీని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో చూద్దాం. సో స్వానిధి స్కీమ్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే జూన్ 2020లో స్టార్ట్ చేయడం జరిగింది ఆత్మనిర్భర్ భారత్ ప్రాజెక్ట్ కింద. జనరల్గా మనకి లాక్డౌన్ టైంలో చాలా మంది వ్యాపారుల్లో బాగా దెబ్బతిన్న వ్యాపారులు ఎవరు అంటే మనకి వీధి వ్యాపారులు అని చెప్పొచ్చు. అంటే మనకి స్ట్రీట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు బాగా దెబ్బతిని ఉన్నారు. సో వాళ్ళ కోసం తిరిగి మళ్ళీ వాళ్ళ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం కోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే లోన్స్ని ప్రొవైడ్ చేయడం కోసం ఆత్మనిర్భర్ అనే ప్రాజెక్ట్లో భాగంగా స్వానిధి స్కీమ్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. అంటే మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే స్వానిధి స్కీమ్ అనేది ముఖ్యంగా ఎవరిని ఏం చేసింది అంటే స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని ఏం చేసుకున్నది అని. ఇదేం చెప్పింది అంటే ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో సో వాళ్ళ డీటెయిల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటే ఆ స్ట్రీట్ వెండర్స్కి ఎంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్ ఇవ్వడానికి సో మనకి ముందుకు వస్తుంది అంటే 10,000 రూపాయలు, 10,000 రూపీస్ని ఇనీషియల్గా ఇది లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ లోన్ని ఫిక్స్డ్ అమౌంట్ని ఫిక్స్డ్ డేట్ టైం పీరియడ్లో సో వాళ్ళు కట్టాల్సి ఉంటుంది. అంటే మనం ఈఎంఐలు ఎట్లా కడతామో సో అదే పద్ధతిలో వాళ్ళు ఈ లోన్ అమౌంట్ని పర్ మంత్ పర్ అమౌంట్ అని చెప్పేసి పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యాపారం బాగా అభివృద్ధి చెంది ముందరగా కట్టుకోవాలి అనుకుంటే సో ముందరగానే పే చేయొచ్చు. దానికి బ్యాంక్స్ ఎటువంటి ఛార్జెస్ని వేయకుండా ఉండేలా చూసే బాధ్యత గవర్నమెంట్దే. సో నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ కనుక మీరు 10,000 తీసుకొని కరెక్ట్గా స్ట్రీట్ వెండర్స్ కనుక ఇదంతా కంప్లీట్ చేయగలిగితే కట్టగలిగితే మళ్ళీ వాళ్ళు 21,000 రూపీస్ లోన్ అమౌంట్కి అర్హులయ్యేలాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని రిస్ట్రిక్షన్స్ని ఇవ్వడం జరిగింది, కొన్ని రూల్స్ని ఇవ్వడం జరిగింది. ఇది స్వానిధిలో ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్గా చెప్పొచ్చు. అయితే ఆ స్వానిధిని జూన్ 2020లో అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పటిదాకా ఎంతమంది వెండర్స్, ఎంతమంది వీధి వ్యాపారస్తులు దీంట్లో రిజిస్టర్ చేసుకున్నారు అంటే 41.21 lakhs 41 లక్షల వీధి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వానిధి స్కీమ్ కింద దీన్ని రిజిస్టర్ చేసుకున్నారు. ఈ 41 లక్షల వ్యాపారుల్లో ఎంతమందికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మనీని ట్రాన్స్ఫర్ చేసింది అంటే 20 లక్షల మందికి మనీని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ 20 లక్షల మందికి కూడా ఎలా ట్రాన్స్ఫర్ చేసింది అంటే కొన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ నుంచి మనీని ట్రాన్స్ఫర్ చేసింది, కొన్ని ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ నుంచి మనీని ట్రాన్స్ఫర్ చేసుకుంది. అంటే వాళ్ళ యొక్క స్ట్రీట్ వెండర్స్ యొక్క అకౌంట్స్ కానీ స్ట్రీట్ వెండర్స్ యొక్క రిజిస్టర్ చేసుకున్న పద్ధతి ప్రకారం కానీ ఈ మనీని ట్రాన్స్ఫర్ చేశారు. అయితే మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎంతమందికి మనీని ఇప్పటిదాకా ట్రాన్స్ఫర్ చేశారంటే 20 లక్షల మందికి. అయితే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ద్వారా ఆల్మోస్ట్ మనకి 18 లక్షలు 18 lakhs బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అమౌంట్ని పొందగలిగారు. ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో కూడా ఎక్కువగా మనీ ఏ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేయగలిగారు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఎస్బీఐ ఏదైతే ఉందో సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎక్కువగా మనీని ట్రాన్స్ఫర్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా, ఈ 3 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ నుంచి స్వానిధి స్కీమ్లో ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో సో వాళ్ళకి లోన్ అమౌంట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాని తర్వాత మనకి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ ఏదైతే ఉందో సో ఇది ఎక్కువగా మనీని ఎవరైతే మనకి స్వానిధి స్కీమ్లో ఉన్నారో సో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రైవేట్ బ్యాంక్స్కి వచ్చేటప్పటికి జమ్మూ కాశ్మీరీ బ్యాంక్ లిమిటెడ్ అనేది, అదే కనుక పబ్లిక్ సెక్టర్ వచ్చేటప్పటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దే ఆర్ ద లీడింగ్ బ్యాంక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ ఇన్ ద స్కీమ్ ఆఫ్ స్వానిధి అని చెప్పొచ్చు. సో అది ఇక్కడ మనకి న్యూస్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి మనకి పిఎం కుసుమ్ స్కీమ్ అనేది న్యూస్లో ఉండడం జరిగింది. సో యాక్చువల్గా ఇది సోలార్ బేస్డ్ స్కీమ్ అని చెప్పొచ్చు. మనకి ఇండియా 2015లో నరేంద్ర మోడీ ఒక అనౌన్స్మెంట్ని చేయడం జరిగింది. February 15th, 2015 ఆయన ఏమని చెప్పారు అంటే 2022 కల్లా ఇండియా 100 gigawatts
2022 కల్లా సో ఇండియా 100 గిగావాట్స్ పవర్ని సప్లై చేయాలనుకుంటుంది బై యూజింగ్ సోలార్ ఎనర్జీ. అంటే సౌర శక్తిని యూజ్ చేసి, సౌర ప్లాంట్స్ని యూజ్ చేసి 2022 కల్లా ఇంత మనం 100 గిగావాట్స్ పవర్ని ఇండియాలో జనరేట్ చేయగలగాలి అనే ఒక టార్గెట్ని పెట్టుకోవడం జరిగింది. సో దాని తర్వాత ఆ టార్గెట్ని మెల్లమెల్లగా మార్చుకుంటూ రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇండియాలో చాలా సోలార్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో కర్నూలు మనకి అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్లాంట్ అనేది ఉంది, రేవా అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్లాంట్ అనేది ఉన్నాయి. ఇలాంటివి ఇండియాలో మనకి ఇప్పటికే 40 మెగా సోలార్ పవర్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఇవే కాకుండా వాళ్ళు ముఖ్యంగా ఏం చేశారంటే ఈ సౌరశక్తి సోలార్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దీనిని అగ్రికల్చర్ బేస్డ్ లేదా అగ్రికల్చర్ ఫీల్డ్కి కూడా కనెక్ట్ చేసే విధంగా ఒక స్కీమ్ని రూపొందించారు. అంటే ఈ సౌరశక్తిని వ్యవసాయ రంగం ఏదైతే ఉంటుందో దానికి కనెక్ట్ చేసి స్టార్ట్ చేసిన స్కీమ్నే మనం పిఎం కుసుమ్ అని చెప్పి అంటాం. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అఫీషియల్గా అంటే 2019లో లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క ఎబ్రివేషన్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ కిసాన్ ఊర్జా సురక్ష एवं एंड उत्तर महा अभियान. सो ప్రైమ్ మినిస్టర్ కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహా అభియాన్ అనేది సో మనకి ఈ పిఎం కుసుమ్ స్కీమ్ యొక్క మెయిన్ ఎబ్రివేషన్. అయితే ఇది ఏంటి అంటే జనరల్గా కొంతమంది ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బ్యారన్ ల్యాండ్స్ అంటాం, అంటే పంటలు పండించని ల్యాండ్ ఏదైతే ఉంటుందో సో అలాంటి ల్యాండ్లో ఈ సోలార్ పవర్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం. రెండోది వచ్చేసి ఒకవేళ బ్యారన్ ల్యాండ్ అవ్వచ్చు, నార్మల్ ల్యాండ్ అవ్వచ్చు, అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వ్యవసాయపు పంటలు వ్యవసాయపు భూములు ఏవైతే ఉంటాయో సో వీటిలో సౌరశక్తి ప్లాంట్స్ని నిర్మించడం. అలా నిర్మించడం వల్ల ఏంటంటే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయొచ్చు, విద్యుత్ శక్తిని జనరేట్ చేయొచ్చు. అలా విద్యుత్ శక్తిని జనరేట్ చేసిన తర్వాత కొంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని ఆ పంటల కోసం వినియోగించుకున్న తర్వాత మిగిలిన అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని డిస్కామ్స్ ఏవైతే ఉంటాయో ఆ డిస్కామ్స్కి అమ్మడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే జనరల్గా రైతుకి విద్యుత్ శక్తి ఏదైతే ఉందో దాని యొక్క కొరత అనేది తీరుతుంది. రెండోది ఏంటంటే సమ్వాట్ అయినా నార్మల్గా కూడా ఎకనామికల్గా బెనిఫిట్ అనేది పొందొచ్చు. రెండోది వచ్చేసి మనకి ఈ పొలాలు ఏవైతే ఉంటాయో పంట పొలాలు వాట్ ఎవర్ ద ఫార్మర్ ల్యాండ్స్ ఆర్ దే సో వాళ్ళకి వాటర్ పెట్టాల్సి వస్తూ ఉంటుంది. ఆ వాటర్ కోసం వీళ్ళు పంప్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా పంప్స్లో డీజిల్స్ లాంటివి వాటిని యూజ్ చేస్తారు, డీజిల్ పంపులు అంటాం. సో డీజిల్ పంపుల వల్ల ఏంటంటే మనకి డీజిల్ ఎక్కువగా వాడకానికి వినియోగించాల్సి వస్తుంది. రెండోది వచ్చేసి అది ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని కూడా దెబ్బతీయడం జరుగుతుంది. ఈ రెండింటికి చెక్ పెట్టడం కోసం సో ఎవరైతే వ్యవసాయ భూములు ఉంటాయో ఆ వ్యవసాయ భూముల్లో సోలార్ పంప్ సిస్టమ్ లేదా సోలార్ ఆధారిత పంప్స్ ఏవైతే ఉంటాయో వాటర్ పంపులు సో వాటిని నిర్మించుకునే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని వెసులుబాటులు చేసింది. సో దాంట్లో ఏంటంటే ఒక పంపుకి ఎంత ఖర్చు అవుతుందో దాంట్లో 60% అనేది సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మిగతా 40%లో ఇంకొక 10% వచ్చేసి లోన్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మిగతా 30% మాత్రం ఆ రైతు భరించాల్సి ఉంటుంది. సో ఇట్లా వివిధ విధానాల ద్వారా సోలార్ పంపులు ఏవైతే ఉంటాయో సో వాటిని కూడా అగ్రికల్చర్ ల్యాండ్లో ఎస్టాబ్లిష్ చేసేలాగా వీళ్ళు ఈ స్కీమ్ ద్వారా ముందుకు రావడం జరిగింది. అంటే ప్రైమ్ మినిస్టర్ కుసుమ్ స్కీమ్ ఏదైతే ఉందో వ్యవసాయంలో ఎక్కువగా మనకి మెయిన్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఒకటి విద్యుత్ శక్తి, రెండోది వచ్చేసి మనకి వాటర్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది. ఈ రెండు ప్రాబ్లమ్స్ని తీర్చడానికి సోలార్ పవర్ ప్లాంట్స్ని సోలార్ పంప్స్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అండ్ స్టార్ట్ చేసిన స్కీమ్గా పిఎం కుసుమ్ని చెప్పొచ్చు. అలాంటి పిఎం కుసుమ్ మొట్టమొదటిగా భారతదేశంలో అఫీషియల్గా ఎక్కడ స్టార్ట్ కాబోతుంది అంటే ఒక ఫార్మ్ ల్యాండ్లో సోలార్ పవర్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు ఈ పథకం కింద. అది కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిద్ధమైంది అంటే దట్ ఈస్ జైపూర్. సో జైపూర్ ఉన్నది ఎక్కడంటే మనకి రాజస్థాన్లో. సో రాజస్థాన్లోని జైపూర్ ఫార్మ్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫార్మ్ ల్యాండ్లో ద ఫస్ట్ ఫార్మ్ బేస్డ్ సోలార్ పవర్ ప్లాంట్ సో ఫస్ట్ ఫార్మ్ బేస్డ్ సోలార్ పవర్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేసి 17 lakhs యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని ప్రతి సంవత్సరం కూడా దాని నుంచి వచ్చేలాగా సో డిజైన్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఆల్రెడీ ఈ స్కీమ్ 2019లోనే ప్రపోజ్ చేసిన మొట్టమొదటి సోలార్ పవర్ ప్లాంట్ అగ్రికల్చర్ బేస్డ్ అనేది మొదలయ్యేది మాత్రం 2021లోనే. దట్టు ఏ స్టేట్లో అంటే దట్ ఈస్ రాజస్థాన్ ఏరియా. ఈ రెండింటిని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం.
సో నెక్స్ట్ వచ్చేసి మనకి టచ్ సెన్సిటివ్ వాచ్. సో రీసెంట్గా ఐఐటి ఖరగ్పూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఐఐటి ఖరగ్పూర్ యూనివర్సిటీ వాళ్ళు టచ్ సెన్సిటివ్ వాచ్ అనే దాన్ని ఇవ్వడం జరిగింది, డిజైన్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఎవరికి అంటే ఎవరైతే విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారో, ఎవరైతే విజువల్లీ చూడలేని పీపుల్ ఉంటారో వాళ్ళు టచ్ సెన్స్ ద్వారా సో ఆ టైమింగ్ని తెలుసుకునే పద్ధతిని వీళ్ళు కనిపెట్టడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అలాగే ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు ఆల్రెడీ కోవిరిప్ అనే దాన్ని కూడా ఇవ్వడం జరిగింది, కోవిరిప్. సో ఈ కోవిడ్ యాప్ ఏంటంటే జనరల్గా మనకి ఏవైతే కోవిడ్ గురించి ఇప్పుడు ర్యాపిడ్ టెస్ట్లు, నార్మల్ టెస్ట్లు ఎలాగైతే జరుగుతున్నాయో సో అలాంటి యాక్యురసీతోనే కోవిడ్ టెస్ట్ని నిర్ధారించడం కోసం ఇంకొక స్పెషల్ సిస్టమ్ని డిజైన్ చేయడం జరిగింది ఐఐటి ఖరగ్పూర్ స్టూడెంట్స్. దాన్నే కోవిడ్ యాప్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. సో ద నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి ట్యూలిప్ ఫెస్టివల్, ట్యూలిప్ పండుగ. రీసెంట్గా మనకి ఈ ఫెస్టివల్స్ అనేవి ఎక్కువగా కరెంట్ అఫైర్స్లో రావడం జరుగుతుంది. క్విమింగ్ ఫెస్టివల్ అని చెప్పేసి రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం, ఏదైతే చైనా, తైవాన్ లాంటి ప్రాంతాల్లో జరుగుతుందో. అలాగే వరల్డ్లో డీజే ఫెస్టివల్ లాంటిది వచ్చేసి మనకి సౌత్ కొరియా ప్రాంతంలో జరుగుతుంది. అలాగే ఇండియాకి వచ్చేటప్పటికి జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో సో జమ్మూ కాశ్మీర్లో ఎస్పెషల్లీ శ్రీనగర్ ప్రాంతంలో April 3rd నుంచి April 7th దాదాపుగా 5 రోజులు శ్రీనగర్ ప్రాంతం చుట్టూ కూడా మనకి ఈ ట్యూలిప్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తారు. సో ట్యూలిప్ పండుగ అనేది జనరల్గా డిఫరెంట్ ఫ్లవర్స్, కలర్ఫుల్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కలర్ఫుల్ ఫ్లవర్స్ అన్నిటినీ కూడా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా శ్రీనగర్ ప్రాంతంలో మీరు ఇక్కడ చూడొచ్చు. సో జార్బావన్ ఏదైతే జాబర్వాన్ హిల్స్ ఏవైతే ఉన్నాయో, జాబర్వన్ కొండలు, సో దీనికి దగ్గరలో ఈ ట్యూలిప్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇందిరా గాంధీ ట్యూలిప్ గార్డెన్ ఏదైతే ఉందో సో దీంట్లో ఈ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీనికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన మనోజ్ సిన్హా ఎవరైతే ఉన్నారో ఆయన అటెండ్ కావడం వల్ల సో ఇది మనకి న్యూస్లో ఉండడం జరిగింది. దీంతోపాటు ఇంకేం గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ట్యూలిప్ ఫెస్టివల్తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఫెస్టివల్గా ఏది ఉందంటే హెమీస్ ఫెస్టివల్. సో హెమీస్ ఫెస్టివల్ అనేది కూడా మనకి శ్రీనగర్ లేదా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో చాలా ఇంపార్టెంట్ పండుగగా చెప్పొచ్చు. అయితే ఇవన్నీ కూడా మనకి జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ ప్రాంతంలో దాల్ లేక్ ఏదైతే ఉందో సో ఈ దాల్ లేక్ దగ్గరలోనే ఈ పండుగలన్నీ జరగడం అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్గా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి జీడీ బిర్లా అవార్డ్. ఎవరైతే ఇండియన్స్ ఎవరైతే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో, అది ఏ బ్రాంచ్ అయినా కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఏ పర్సన్స్, అది దట్టు కూడా 50 సంవత్సరాల లోపు వ్యక్తులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు చేసిన కృషికి గాను సో జీడీ బిర్లా అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ అవార్డు దేనికి సంబంధించిందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని ఇవ్వడం అనేది ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు అంటే 1991 నుంచి స్టార్ట్ చేశారు. సో దీన్ని ఆథరైజ్ చేసేది ఏది అంటే కేకే బిర్లా ఫౌండేషన్. సో మనకి కేకే బిర్లా ఫౌండేషన్ ఏదైతే ఉందో సో అది ఈ అవార్డుని ఆథరైజ్ చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. సో ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఒక పర్సన్ని ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీలో కాంట్రిబ్యూట్ చేశారో ఆ పర్సన్ని గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు ద్వారా ఎంత క్యాష్ ప్రైజ్ ఇస్తారు అంటే 5 లక్షలు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం 28th మనకి ఏదైతే జీడీ బిర్లా అవార్డు ఉందో ఆ అవార్డుని పొందిన వ్యక్తి ఎవరు అంటే చక్రవర్తి. సో చక్రవర్తి అనే పర్సన్ మనకి జీడీ బిర్లా అవార్డుని పొందిన వ్యక్తి. అండ్ దట్టు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈయన ఐఐటి ఖరగ్పూర్ ఏదైతే ఉందో ఐఐటి ఖరగ్పూర్కి చెందిన ఫ్యాకల్టీ మెంబర్గా వర్క్ చేస్తున్నారు. సో అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ న్యూస్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ జీడీ బిర్లా అవార్డ్ అని చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది. సో మనకి ఘనశ్యామ్ దాస్ ఎవరైతే ఉన్నారో ఘనశ్యామ్ దాస్ బిర్లా అవార్డ్ అని. సో ఎవరైతే భారతదేశానికి చెందిన వ్యక్తులు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో, అది ఏ బ్రాంచ్ అయినా కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కృషి చేసినందుకు గాను ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ అవార్డుని ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు అంటే 1991 స్టార్ట్ చేశారు. సో దీన్ని ఆథరైజ్ చేసేది ఏది అంటే కేకే బిర్లా ఫౌండేషన్. సో కేకే బిర్లా ఫౌండేషన్ ఏదైతే ఉందో ఇది ఆథరైజ్ చేయడం జరుగుతుంది. ఈ ఒక పర్సన్ని అంటే ఇండియాలో 50 సంవత్సరాల లోపు ఏ వ్యక్తి అయితే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కృషి చేస్తారో, కాంట్రిబ్యూట్ చేస్తారో ఆ వ్యక్తిని గుర్తించి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు ద్వారా ఎంత క్యాష్ ప్రైజ్ ఇస్తారు అంటే 5 లక్షలు. సో 5 lakhs క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం 30th జీడీ బిర్లా అవార్డు అనేది మనకి ఎవరికి వచ్చింది అంటే చక్రవర్తి, ఐఐటి ఖరగ్పూర్ ఫ్యాకల్టీ
అయిన ఎవరైతే చక్రవర్తి ఉన్నారో సో ఆయన చేసిన సేవలకి గాను, ఆయన చేసిన కాంట్రిబ్యూషన్కి గాను సో జీడీ బిర్లా 30th అవార్డు అనేది ఈయనకి రావడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఏఎం ట్యూరింగ్ అవార్డ్. సో కంప్యూటర్ టెక్నాలజీ ఫీల్డ్లో, సో కంప్యూటర్ అండ్ సైన్స్ టెక్నాలజీ ఫీల్డ్లో ఎవరైతే ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్కి గాను ఏసీఎం అంటున్నాం, అంటే అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మిషనరీ. అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మిషనరీ ఏదైతే ఉందో సో అది మనకి ట్యూరింగ్ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. అయితే 2020కి గాను ఇద్దరు వ్యక్తులకి ఈ ట్యూరింగ్ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి ఆల్ఫ్రెడ్ ఆహో అండ్ సెకండ్ వచ్చేసి మనకి జెఫ్రీ అల్మెన్. సో వీళ్ళిద్దరికీ కూడా వాళ్ళు చేసిన కృషికి గాను ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఆల్ఫ్రెడ్ ఆహో ఎవరైతే ఉన్నారో ఈయన కెనాడియన్ కంప్యూటరిస్ట్ అని చెప్పొచ్చు. దాంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ఈయన రైటర్ కూడా. సో కంప్రోలర్స్ అనే ఒక బుక్ని కూడా ఈయన రాయడం జరిగింది. అది ఆల్ఫ్రెడ్ ఆహో యొక్క వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్గా చెప్పొచ్చు. అయితే ఎవ్రీ ఇయర్ కూడా ఈ ట్యూరింగ్ అవార్డు కింద మనకి దాదాపుగా $1 million క్యాష్ ప్రైజ్ని ఈ అవార్డు కింద ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి ఇండియా పాకిస్తాన్ ట్రేడ్ కాన్ఫ్లిక్ట్స్. సో రీసెంట్గా ఇండియా అండ్ పాకిస్తాన్కి సంబంధించిన ట్రేడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి న్యూస్లోకి రావడం జరిగింది. గత కొద్ది కాలంగా, అంటే చాలా సంవత్సరాల నుంచి ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. పాకిస్తాన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రేడ్ పార్ట్నర్ టు దట్ ఇండియా అని చెప్పొచ్చు. అలాగే ఇండియా నుంచి ఎక్కువగా పాకిస్తాన్కి ఏం ఇంపోర్ట్ అవుతాయి, ఏం ఎక్స్పోర్ట్ అవుతాయి అంటే జనరల్గా కాటన్ కానీ, షుగర్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫార్మాటికల్ సంబంధించి ఏవైతే ఉంటాయో ఫార్మాకి సంబంధించినవి కానీ, ప్లాస్టిక్ థింగ్స్ కానీ, ఇవన్నీ కూడా భారతదేశం నుంచి పాకిస్తాన్కి ఎగుమతి అవుతాయి. ఈ ఎగుమతి అయ్యే దాంట్లో అన్నింటిలో కూడా ఇంపార్టెంట్గా కాటన్ అండ్ షుగర్ని చెప్పచ్చు. అయితే 2019లో ఇండియా ఆర్టికల్ 370ని అబాలిష్ చేయడం జరిగింది. సో ఆర్టికల్ 370ని అబాలిష్ చేసిన తర్వాత దానిని నిరసిస్తూ పాకిస్తాన్ ఇండియాకి సంబంధించిన అన్ని ట్రేడ్ రిలేషన్షిప్ని ఆపేయడం జరిగింది. అంటే ఏవైతే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో కాటన్ అండ్ షుగర్, సో దాన్ని కూడా నిలిపివేయడం జరిగింది 2019లో. కానీ దానికి ముందర జరిగిన చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే 2019 పుల్వామా అటాక్ తర్వాత భారతదేశం పాకిస్తాన్కి ఏవైతే ఎగుమతి చేస్తుందో ఆ ఎగుమతి చేసే వాటిపైన 200% ఛార్జెస్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఈ రెండు కూడా పాకిస్తాన్ ఏవైతే మనకి కాటన్ అండ్ షుగర్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఆ రెండింటిని కూడా ఆపడానికి రీజన్స్గా నిలిచాయి. ఆల్మోస్ట్ 2 years తర్వాత అగైన్ పాకిస్తాన్ ఈజ్ యాక్సెప్టెడ్ ద కాటన్ అండ్ ద షుగర్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా. సో భారతదేశం నుంచి షుగరు అండ్ కాటన్ ఏవైతే ఎగుమతులు ఉన్నాయో సో ఆ ఎగుమతుల్ని పాకిస్తాన్ దిగుమతి చేసుకోవడానికి యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిన వెంటనే ఏం చేసింది అంటే అగైన్ దే ఆర్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. మళ్ళీ వాటిలో కూడా ఆ దిగుమతి ఎగుమతుల్లో కొన్ని ఇష్యూస్ రావడం అనేవి జరిగాయి. సో దీంట్లో వన్ ఆఫ్ ద కారణం ఏంటంటే 2019లోనే పాకిస్తాన్కి ఇండియా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కానీ దానిని పుల్వామా అటాక్ తర్వాత పాకిస్తాన్ని మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనే దాని నుంచి తప్పిస్తూ భారతదేశం నుంచి ఏవైతే పాకిస్తాన్కి ఎగుమతి చేస్తామో అన్నాటిల్లో కూడా కంప్లీట్ ట్యాక్సెస్ని అండ్ యాజ్ వెల్ యాజ్ ఛార్జెస్ని కూడా రైజ్ చేయడం జరిగింది. సో ఈ విషయాలన్నిటి దృష్ట్యా సో పాకిస్తాన్ ఇండియా ఆర్ ఇన్ ద న్యూస్ ఫర్ ద ట్రేడ్ కాన్ఫ్లిక్ట్స్ అని చెప్పొచ్చు. అయితే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్కి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నది ఎవరో గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ నథింగ్ బట్ ఇమ్రాన్ ఖాన్. సో 2019కి ముందర వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవర్డ్ నేషన్ టు దట్ ఇండియాగా పాకిస్తాన్ ఉండేది. సో పాకిస్తాన్కి ఇండియాకి మధ్య గత కొద్ది కాలంగా ఎన్ని సంవత్సరాల నుంచి ట్రేడ్ అనేది నిలిచిపోయింది అంటే 2 సంవత్సరాల నుంచి. అండ్ ఇండియా నుంచి ముఖ్యంగా ఏమి ఎగుమతి అవుతాయి అంటే పాకిస్తాన్కి ఒకటి కాటన్ అండ్ రెండోది వచ్చేసి షుగర్. యాక్చువల్గా షుగర్ని వేరే కంట్రీస్ నుంచి పాకిస్తాన్కి దిగుమతి చేసుకోవడానికి, పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకోవడానికి చాలా మనకి ఆప్షన్స్ ఉన్నాయి. పాకిస్తాన్కి USA ఉంది, బ్రెజిల్ ఉంది. ఈ కంట్రీస్ నుంచి షుగర్ని అవి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కానీ దానివల్ల ప్రాబ్లం ఏంటంటే సో ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకునేది అండ్ USA, బ్రెజిల్ లాంటి కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే దాంతో చూస్తే సో షుగర్, కాటన్ లాంటి వాటివి ఇండియా నుంచే పాకిస్తాన్కి చీప్గా దొరుకుతాయని చెప్పొచ్చు. సో దట్స్ వై పాకిస్తాన్ ఈజ్ అగైన్ ఆప్టెడ్ ఇండియా ఫర్ ద ఇంపోర్ట్స్ ఆఫ్ కాటన్ అండ్ షుగర్. సో కాటన్ అండ్ షుగర్ కోసం మళ్ళీ పాకిస్తాన్ ఇండియానే ఆప్ట్ చేసుకుందని చెప్పేసి ఈ ట్రేడ్ అండ్ కాన్ఫ్లిక్ట్స్లో మనకి అది రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ న్యూస్ చూద్దాం.
సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇన్ సైన్స్. సో ఏఐ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో అది ఇప్పుడు న్యూస్లో రావడం జరిగింది. ఎందుకంటే మనకి హంగేరియన్ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో, సో హంగేరియన్ సైంటిస్టులు ఈ కోవిడ్ ట్రీట్మెంట్కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని యూజ్ చేసి సక్సెస్ అవ్వడం జరిగింది. సో అందుకని న్యూస్లో ఉంది. యాక్చువల్గా మనకి కోవిడ్ పేషెంట్లు ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యారు, ఎంతవరకు ఆయనకి స్ప్రెడ్ అయ్యింది అనే దాని మీద మనకి ఎక్స్రేస్ కానీ స్కాన్స్ కానీ ఇవన్నీ తీయడం జరుగుతుంది. అలా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని యూజ్ చేసి ఆ మిషనరీ లెర్నింగ్ ద్వారా సో కోవిడ్ పేషెంట్స్కి ఎంతవరకు యాక్చువల్గా అది ఎంతవరకు స్ప్రెడ్ అయ్యింది, దాన్ని ఎంతవరకు క్యూర్ చేయొచ్చు, ఈ యాక్యురసీ అన్నిటినీ కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా రికగ్నైజ్ చెయ్యొచ్చు అని చెప్పేసి ఏ సైంటిస్టులు రీసెంట్గా ఇవ్వడం జరిగింది అంటే హంగేరియన్ సైంటిస్ట్. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, హంగేరియన్ సైంటిస్ట్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ టు దట్ కోవిడ్ సివియారిటీ ఇన్ పేషెంట్స్ అండ్ ప్రిడిక్షన్ యాక్యురెన్సీ 87% ఉంది అని చెప్పేసి సో వాళ్ళు న్యూస్ ఇవ్వడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి ముఖ్యమంత్రి చిరంజీవి స్వస్య బీమా యోజన. సో మనకి ముఖ్యమంత్రి చిరంజీవి స్వస్య బీమా యోజన అనే రీసెంట్ ఒక స్కీమ్ని, ఒక పథకాన్ని రాజస్థాన్ గవర్నమెంట్ ప్రారంభించింది. రాజస్థాన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ స్కీమ్ కింద రిజిస్టర్ కావచ్చు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పొచ్చు. సో ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ లేదా క్యాష్లెస్ మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే కూడా ఎంతవరకు ఇస్తారు అంటే 5 లక్షలు. సో 5 లక్షల వరకు ఫ్రీగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ని సో మనకి ముఖ్యమంత్రి చిరంజీవి స్వస్య బీమా యోజన పథకం కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఇది పర్టిక్యులర్ ఈ వర్గం వాళ్ళకి లేదా ఆ వర్గం వాళ్ళకి అని చెప్పడం అనేది మెన్షన్ చేయలేదు. రాజస్థాన్లో ఉన్న అంతమంది రెసిడెంట్స్కి, ఆల్ రెసిడెంట్స్ ఇన్ రాజస్థాన్ విల్ గెట్ బెనిఫిట్ ఫర్ దిట్ అండర్ ది స్కీమ్ అని చెప్పేసి రీసెంట్గా వార్తల్లో నిలవడం జరిగింది. సో దీంతోపాటు ఆల్రెడీ మనకి సెంట్రల్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తే వైఎస్ఆర్ బీమా పథకం ఏదైతే, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో ఆ ఒక్క ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేటప్పటికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అని చెప్పేసి ఒక పథకం ఉంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద 18 నుంచి 70 సంవత్సరాల లోపు వ్యక్తులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి కేటగరైజ్ చేసిన విధంగా సో ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సడన్గా కనుక చనిపోతే మనిషి ఆ స్కీమ్ కింద కనుక రిజిస్టర్ చేసుకుని ఉంటే సడన్ డెత్కి 2 లక్షల రూపాయలు అనేది బీమా పథకం కింద ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ యాక్సిడెంటల్గా ఏమైనా కోల్పోవడం లాంటివి జరిగితే సో యాక్సిడెంటల్ విషయంలో 1 లక్ష రూపాయల వరకు బీమా అనేది అందించడం జరుగుతుంది. ఇది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా చెప్పొచ్చు. ఇలాంటివి ఇండియాలో మనకి 17 కైండ్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి స్టేట్ గవర్నమెంట్ అండ్ కొన్ని విధమైన ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాయి. వెస్ట్ బెంగాల్ హెల్త్ కేర్ స్కీమ్ అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అలాగే తెలంగాణలో కూడా కొన్ని పథకాల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో జర్నలిస్టులు, హెల్త్ వర్కర్స్ కోసం కొన్ని పథకాలు స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంతోపాటు మనకి రాష్ట్రీయ స్వస్య యోజన అని చెప్పేసి హెల్త్ ప్రోగ్రామ్, అది లేబర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేబర్ డిపార్ట్మెంట్, సో వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇలా రకంగా భారతదేశంలో హెల్త్ పరంగా అటు ఇన్సూరెన్స్ పరంగా మనకి నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. సో రీసెంట్గా వచ్చిన న్యూస్ మాత్రం ఏంటి అంటే ముఖ్యమంత్రి చిరంజీవి స్వస్య బీమా యోజన అనే పథకాన్ని మొట్టమొదటిగా ప్రారంభించిన స్టేట్ ఏది అంటే దట్ ఈస్ రాజస్థాన్. అలాగే రాజస్థాన్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరో గుర్తుపెట్టుకోవాలి, అశోక్ గెహ్లత్. సో మనకి అశోక్ గెహ్లత్ ఎవరైతే ఉన్నారో సో ప్రస్తుతం మనకి రాజస్థాన్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, అశోక్ గెహ్లత్. అలాగే నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ యొక్క గవర్నర్గా ఎవరు ఉన్నారంటే మనకి కల్రాజ్ మిశ్రా ఎవరైతే ఉన్నారో ఆయన రాజస్థాన్కి ప్రస్తుతం గవర్నర్గా వర్క్ చేస్తున్నారు. సో ఇవి మనం ఎక్కువగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ వన్ మనోహర్ పార్కరే, అ బ్రిలియంట్ మైండ్ సింపుల్ లైఫ్. సో మనకి మనోహర్ పార్కరే ఎవరైతే ఉన్నారో ఆయన మీద బ్రిలియంట్ మైండ్ సింపుల్ లైఫ్ అనే బుక్ని ఎవరు రాశారు అంటే నితిన్ గోఖాలే. సో నితిన్ గోఖాలే ఎవరైతే ఉన్నారో ఆయన ఒక బుక్ని రాశారు. గోవాకి సీఎంగా పనిచేసిన వ్యక్తి, అలాగే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్గా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించారు. సో ఆయన జీవితానికి సంబంధించి పొలిటికల్గా కానీ లేకపోతే పర్సనల్గా కానీ ఏవైతే ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయో సో ఆ విషయాల మీద మనకి బ్రిలియంట్ మైండ్ అండ్ సింపుల్ లైఫ్ అనే బుక్ని రాయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఇంపార్టెంట్గా ఈయన ఏం బుక్స్ రాశారు, నితిన్ గోఖాలే అనే పర్సన్ మనకి రాసిన బుక్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసి మనకి సెక్యూరింగ్ ఇండియా
ద మోడీ వే. సో సెక్యూరింగ్ ఇండియా ఇన్ ద మోడీ వే బాలాకోట్ అనే ఒక బుక్ని రాసిన పర్సన్ ఈయన. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ అండ్ మోర్. సో యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ అండ్ మోర్ అనే బుక్ని రాశారు. అండ్ సెక్యూరింగ్ ఇండియా ఇన్ ద మోడీ వే ఇన్ ద బాలాకోట్ అనే బుక్ని కూడా నితిన్ గోఖలే రాయడం జరిగింది. సో ఈయన పర్సనల్గా ఒక డిఫెన్స్ వెబ్సైట్ని, డిఫెన్స్ ఆథరైజ్డ్ వెబ్సైట్ని కూడా సో నితిన్ గోఖలే పర్యవేక్షణలో ఉందని చెప్పొచ్చు. ఇవి దీనికి సంబంధించిన విషయాలు. అయితే ఇది వరకు గోవా చీఫ్ మినిస్టర్గా మనకి మనోహర్ పార్కరే వర్క్ చేసి ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం గోవా చీఫ్ మినిస్టర్గా ఉన్నది ఎవరు అంటే ప్రమోద్ సావంత్. సో ప్రమోద్ సావంత్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గోవా చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఇది వరకు 4 సార్లు గోవాకి చీఫ్ మినిస్టర్గా మనోహర్ పార్కరే బాధ్యతలు నిర్వహించడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి సుక్మా ఎన్కౌంటర్. సో రీసెంట్గా జరిగింది. ఛత్తీస్గఢ్ ఏరియా, దండకారణ్య ఏరియా ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మనకి ఈ పోలీస్ ఎవరైతే ఉన్నారో, ఆర్మీ జవాన్లు ఎవరైతే ఉన్నారో ఈ ఆర్మీ జవాన్ని నక్సలైట్లు లేదా మావోయిస్టులు చంపడం జరిగింది. ఆల్మోస్ట్ నియర్లీ మనకి 30 పీపుల్ దాకా, 30 మంది దాకా అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం సో చనిపోవడం జరిగింది. సో దట్స్ వై సుక్మా ఎన్కౌంటర్ అనేది మనకి న్యూస్లో ఉంది. జనరల్గా మనకి రెడ్ కారిడార్ అంటాం ఇండియాలో. రెడ్ కారిడార్ నక్సలైట్లు లేదా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో వాటినన్నింటినీ కూడా భారత ప్రభుత్వం రెడ్ కారిడార్గా గుర్తించింది. ఛత్తీస్గఢ్, ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి ప్రాంతం కానీ, ఒడిస్సాలో ఉన్న ప్లాట్యూస్ పీఠభూముల ప్రాంతం కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్లో బస్తా, దండకారణ్య ప్లాట్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు కానీ ఇవన్నీ రెడ్ కారిడార్గా గుర్తించబడ్డాయి. అప్పట్లో వీటిని అంటే నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి ఇక్కడ నక్సలైట్ ప్రభావితాన్ని తగ్గించడం కోసం 2010లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. సో దాని తర్వాత రీసెంట్గా చూసుకుంటే, రీసెంట్ డేటాస్ ప్రకారం చూసుకుంటే ఈ రెడ్ కారిడార్ లాంటి ప్రాంతాల్లో నక్సలిజం లేదా మావోయిజం అనేది దాని యొక్క ప్రభావితం అనేది తగ్గిందని చెప్పొచ్చు. కానీ 2019 నుంచి 2020 మధ్యలో వరుసగా ఛత్తీస్గఢ్లో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. అవి కూడా ఆర్మీకి మావోయిస్టులకి మధ్యలో. ఈ నేపథ్యంలోనే రీసెంట్గా మనకి నిన్న సో 30 మంది పోలీసుల దాకా, 30 మంది జవాన్లు దాకా ఈ ఏదైతే నక్సలైట్స్ లేదా మావోయిస్ట్ అటాక్లు జరిగాయో సో ఆ అటాక్స్లో ప్రాణం కోల్పోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సుక్మా అనే ప్రాంతం ఏ ప్రాంతంలోకి వస్తుంది, ఏ స్టేట్లోకి వస్తుంది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో సుక్మా అనే ప్రాంతం ఛత్తీస్గఢ్ ప్రాంతంలోకి వస్తుంది అండ్ దట్ టు రెడ్ కారిడార్ అనే రీజియన్లోకి వస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ద నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ మైన్ అవేర్నెస్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ మైన్ అవేర్నెస్ గురించి ఇక్కడ జరిగింది. ల్యాండ్ మైన్స్ కానీ ఎక్స్ప్లోజివ్స్ కానీ అంటాం కదా, సో ల్యాండ్ మైన్స్కి సంబంధించిన రోజు అనమాట. సో మనకి యుఎన్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో యుఎన్జిఏ అంటున్నాం, యుఎన్ జనరల్ అసెంబ్లీ మొట్టమొదటిగా దీన్ని రికగ్నైజ్ చేసింది. సో ల్యాండ్ మైన్స్ని ప్రివెంట్ చేయాలి, ల్యాండ్ మైన్స్ గురించి అవేర్నెస్ ఇవ్వాలి అని చెప్పేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ మైన్ అవేర్నెస్ అనే ప్రోగ్రామ్ని లేదా అనే రోజుని యుఎన్ జనరల్ అసెంబ్లీ ద్వారా గుర్తించడం జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా సో దీనికి పర్టికులర్గా ఏ రోజు మనం చేసుకున్నామంటే 4th ఏప్రిల్. సో ప్రతి సంవత్సరం 4th ఏప్రిల్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ మైన్ అవేర్నెస్ అనేది జరపడం జరుగుతుంది. సో అది ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఎవ్రీ ఇయర్ ఇన్ ద 4th ఏప్రిల్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ మైన్ అండ్ అవేర్నెస్. సో ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ ఏంటి, ఇది వృత్తాంతం ఏంటి అంటే మనకి ప్రిజర్వెన్స్ అండ్ పార్ట్నర్షిప్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ప్రోగ్రెస్. సో ప్రిజర్వెన్స్, పార్ట్నర్షిప్, ప్రోగ్రెస్ అనేది దీని యొక్క థీమ్గా 2021కు గాను ఉంది కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే అఫీషియల్ లెక్కల ప్రకారం యుఎన్ జనరల్ అసెంబ్లీ కావచ్చు లేకపోతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క అఫీషియల్ లెక్కల ప్రకారం ప్రపంచంలోనే ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ద కంట్రీ ఇన్ ద టాప్ కంట్రీ విచ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై మోర్ ల్యాండ్ మైన్స్. ఎక్కువగా ల్యాండ్ మైన్స్తో ప్రభావితమైన కంట్రీ ప్రపంచంలో ఏది అంటే దట్ ఈజ్ ఆఫ్ఘనిస్తాన్. ఈ యుఎన్ జనరల్ అసెంబ్లీ ఏం చేసిందంటే ఇంకా ఇలాంటి ల్యాండ్ మైన్స్, ఎక్స్ప్లోజివ్స్ ప్రపంచంలో కంట్రోల్ చేయాలి అని చెప్పేసి యుఎన్ సంబంధిత ఒక విభాగాన్ని ఏర్పరచడం జరిగింది. సో ఆ విభాగం పేరు ఏంటంటే మనకి యుఎన్ఎంఏఎస్, యుఎన్ మస్ అంటాం. సో యుఎన్ఎంఏఎస్ అనే ఒక విభాగాన్ని యుఎన్ సృష్టించడం జరిగింది టు కంట్రోల్, టు ప్రివెంట్ ల్యాండ్ మైన్స్ అండ్ ఎక్స్ప్లోజివ్స్. థ్యాంక్ యూ.